జై శ్రీరామ్. మీ ఎక్స్ పాస్టర్ ఛానల్తో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. తప్పకుండా ఈ ఛానల్ని ప్రోత్సహించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి. అంతేకాకుండా ఈ ఛానల్ని ప్రోత్సహించండి, ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కింద ఫోన్పే నెంబర్ ఉంది, మీ స్తోమతను బట్టి ఆర్థికంగా సహాయం చేసి ప్రోత్సహించి మమ్మల్ని ముందుకి నడిపించవలసిందిగా మీ అందరినీ కోరుతూ ఉన్నాను. అయితే బైబిల్ చెప్పిన ఉపవాసము, పాస్టర్స్ నేర్పిస్తున్న ఉపవాసము, బైబిల్ చెప్తున్న ఉపవాసము కదా, పాస్టర్స్ నేర్పిస్తున్న ఉపవాసం నేటి క్రైస్తవ సంఘాల్లో తపస్సు, హిందూ సనాతన గ్రంథంలో కనిపిస్తున్నటువంటి తపస్సు, బైబిల్లో కనిపిస్తున్నటువంటి ఉపవాసం, ఈ రెండింటికి భేదం ఏంటంటే ఏ భేదం లేదు. తపస్సు అనగా ఉపవాసం అనగా రెండు ఒక్కటే, రెండు కూడా ఒకటే. అదేంటండి అని హిందువులు అనొచ్చు, అదేంటండి క్రైస్తవులు అనొచ్చు. అక్కడికే వస్తున్నాను, నిజం చెప్పబోతా ఉన్నాను. కనుక ఉపవాసము అనగా ఏంటి? ఉపవాసము అనగా చాలామంది క్రైస్తవ సంఘాల్లోని పాస్టర్లు, విశ్వాసులు కానీ వాళ్ళకి తెలిసింది ఏంటంటే పొద్దున్నే లెగ్గానే చక్కగా నీట్గా స్నానం చేయడం కదా, మంచిగా అలంకరించుకోవడం కదా, మంచి ఆహారం తీసుకోవడం, మంచి ఫోన్ తీసుకోవడం కదా, టిక్టాక్గా తయారై ఉపవాసము ప్రారంభిస్తారు. కొంతమంది పాలు తాగుతూ బిస్కెట్లు తింటూ ఉపవాసం చేస్తారు, కొంతమంది మధ్యాహ్నం దాకా చేస్తారు, కొంతమంది సాయంత్రం దాకా చేస్తారు, కొంతమంది సగం ఆహారం తీసుకుంటారు, కొంతమంది పూర్తిగా ఆహారం మానేసి చేస్తూ ఉంటారు. అంటే బైబిల్ చెప్పినటువంటి ఉపవాసం నేటి క్రైస్తవ సంఘాలకు కానీ, పాస్టర్లకు కానీ, విశ్వాసులకు కానీ అర్థం కాలేదని చెప్పవచ్చు. నేను చేసిన రీసెర్చ్లో ఇది ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలకు కానీ, విశ్వాసులకు కానీ, పాస్టర్లకు కానీ ఉపవాసం గురించి నేటికి ఇప్పటి వరకు కూడా తెలియదు. ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ సత్యం అర్థమవుతుందని చెప్తా ఉన్నాను. కనుక ఉపవాసం అంటే ఏమిటి, హిందూ సనాతన గ్రంథంలో ఉన్నటువంటి తపస్సు అంటే ఏంటి, ఈ రెండింటిని ఎలాగా అనేది నేను చెప్తాను. ఉపవాసం అనగా అర్థం ఏంటంటే, ఉపవాసం అనగా ఉప అనగా అలక, వాసం అనగా దీక్ష, రెండు కలిపితే అలక దీక్ష అనగా, ఇంకా క్లియర్గా చెప్తే స్ట్రైక్ అన్నమాట. ఉపవాసం అనగా స్ట్రైక్ చేస్తున్నట్టు లెక్క, ఉపవాసం అనగా స్ట్రైక్ చేస్తున్నట్టు లెక్క. ఎవరి మీద స్ట్రైక్ చేయడం? అటు హిందువులే కానీ, ఇటు క్రైస్తవులే కానీ కదా, దేని మీద స్ట్రైక్ చేయడం కదా. హిందువులైతే హిందూ సనాతన దేవుడి మీద, ఆయన విష్ణుమూర్తే కానీ, శివుడే కానీ, బ్రహ్మ మీదే కానీ స్ట్రైక్ చేయడం. క్రైస్తవులైతే బైబిల్ దేవుడి మీద స్ట్రైక్ చేయడం. ఎందుకు? అనేక ప్రశ్నలు, సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటు హిందువులకే కానీ, ఇటు క్రైస్తవులకే కానీ అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. కనుక ఉపవాసము పేరుతో స్ట్రైక్ చేస్తూ ఉన్నారు, ఉపవాసం పేరుతో స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. ఉపానం ఏంటి? అలక. వాసం అనగా దీక్ష, రెండు కలిపితే అలక దీక్ష అంటే అలిగాడు అని అర్థం. ఉపవాసం అంటే అలిగాడు అంటే, చిన్నపిల్లలు తల్లిదండ్రుల మీద కోపం వస్తే ఏం చేస్తారు? అలుగుతారు కదా. అట్లానే కదా భక్తుడు ఉపవాసం పేరుతో అలక దీక్ష ప్రారంభించాడు. ఎవరి మీద? దేవుడి మీద. ఎందుకు? అనేక ప్రశ్నలు తలెత్తినాయి కారణంగా. ఉపవాసం అండ్ అలక దీక్ష లేక స్ట్రైక్ అని కూడా అనొచ్చు. ఎప్పటి వరకు ఈ స్ట్రైక్? ఎప్పటి వరకు? తన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేంత వరకు భగవంతుడు, హిందూ సనాతన గ్రంథంలో ఉన్న దేవుడే కానీ, క్రైస్తవులు ఆరాధించే వాళ్ళ దేవుడే కానీ, వారి యొక్క ప్రశ్నలకి సమాధానం ఇచ్చేంత వరకు కూడా ఈ ఉపవాసం అనబడినటువంటి స్ట్రైక్ ప్రారంభించబడాలి. అసలు ఉపవాసానికి ముఖ్యమైనటువంటి సూత్రాలు ఏంటి? ఉపవాసానికి ముఖ్యమైనటువంటి సూత్రాలు ఏంటంటే స్నానం చేయకూడదు, రెండు స్నానం చేయకూడదు, రెండు అలంకారం ధరించుకోకూడదు, ఆహారం సేవించకూడదు, నిద్రపోకూడదు,
మెలకువగా ఉండాలి. పనులు చేయకూడదు, ఎక్కడికి ప్రయాణం చేయకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. తను ఎక్కడున్నాడో అక్కడే స్థిరంగా కూర్చోవాలి. అలా కూర్చుంటే సరిపోతుందా? లేదు. ఒక నామాన్ని ఎంచుకోవాలి. క్రైస్తవులైతే వాళ్ళ దేవుడి మీద, హిందువులైతే ఈశ్వరుడి మీద, విష్ణుమూర్తి మీద, బ్రహ్మ మీద ఒక నామాన్ని ఎంచుకోవాలి. ఎంచుకుంటే సరిపోయిందా? స్మరించాలి. స్మరించాలి అంటే ధ్యానించాలి, స్మరించాలి. ఆ నామాన్ని పదే 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 స్మరించాలి. దీనిని హిందూ సనాతన యొక్క దాంట్లో తపం అంటారు. తపం అనగా తపస్సు అంటారు. హిందూ ధర్మంలో దీన్ని తపం అంటారు. తపం అనగా తపస్సు అని. జై శ్రీరామ్ కదా. తపస్సు ఎలా ప్రారంభమైంది? ఉపవాసం ద్వారా ప్రారంభమైంది. తపస్సు ఎలా ప్రారంభమైంది? ఉపవాసం ద్వారా ప్రారంభమైంది. అందుకే హిందూ సనాతన యొక్క ధర్మంలోని కదా దేవతలే కానీ రాక్షసులే కానీ ఆఖరికి భగవంతుడు కూడా మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఈ ఉపవాసము అనబడినటువంటి తపాన్ని ఎంచుకొని తపస్సు ఆచరించినట్లు మనం చూస్తాం కదా. ఏళ్ల తరబడి స్నానం కానీ, ఆహారం కానీ, నిద్ర కానీ అన్నీ మానేసి స్థిరాసనం వేసుకొని కూర్చొని 100 సంవత్సరాలు తపస్సు చేశారు. 100 సంవత్సరాలు తపస్సు చేసి వరం పొందుకొని తిరిగి లేచి తమ తమ యొక్క లోకాలకు వెళ్ళిపోయారు. తమ జీవితాలని చక్కబెట్టుకున్నారు. దీన్నే ఉపవాసం అంటారు. ఉపవాసం నుంచి వచ్చిందే నామస్మరణ, నామస్మరణ నుంచి వచ్చిందే తపం, తపం నుంచి వచ్చిందే ముక్తి. జై శ్రీరామ్. కనుక చాలామందికి ఇది అర్థం కాదు. కనుక ఉపవాసము అనగా ఏదో స్నానం చేసేయడం, అలంకరించుకోవడం, ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం, టైం పాస్ చేస్తా కదా, మనం పనులు చేసుకుంటా, మాట్లాడుకుంటా, పాటలు పాడుకుంటా, బైబిల్ చదువుకుంటా చాలామంది సంఘాలు ఉపవాసాలు చేస్తూ ఉన్నారు. ఉపవాసానికి కూడా అర్థం తెలియనటువంటి క్రైస్తవులు, ఉపవాసం అంటే కూడా ఇది జ్ఞానం లేనటువంటి పాస్టర్లు వాళ్ళని నేర్పించడం. జై శ్రీరామ్. కనుక బైబిల్లో ఉన్న ఉపవాసం ఏంటి, అసలు ఉపవాసానికి అర్థం ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అంటే జనాన్ని ఎంత భ్రష్టు పెట్టిస్తున్నారు, మోసానికి గురవుతున్నారు అన్నదే మనం చూడవచ్చు. కనుక తపస్సు చేసేవాడు అన్నీ మానేస్తాడు. స్నానం చేయడం కానీ, అలంకారం, ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం, టైంపాస్ చేయడం, మాట్లాడడం, పనులు చేసుకోవడం ఇలాంటిది ఉండదు. తపస్సు చేసేవాడు ఇవన్నీ బంద్ చేసేసి స్థిరాసనం వేసుకొని కూర్చొని చక్కగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ భగవంతుడు ప్రత్యక్షమై వరమిచ్చేంత వరకు కూడా చేసేదే తపస్సు. దీన్ని ఉపవాసం నుంచి ప్రారంభమైందే తపస్సు. తపన ప్రారంభమైందే నామం, నామం నుంచి తపం, తపం నుంచి భగవంతుని యొక్క వరం లభిస్తుందని నేను చెప్పడం జరుగుతూ ఉంది. కనుక క్రైస్తవులు చూసుకుంటే వాళ్ళు ఉపవాసం పేరుతో వాళ్ళు చేస్తున్నదంతా కూడా వికృతమైన చేష్టలు కదా. స్నానం చేయడం, అలంకరించుకోవడం, ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం, టైంపాస్ చేయడం, మాట్లాడడం, ప్రయాణాలు చేయడం. జై శ్రీరామ్. నేను క్రైస్తవులను ప్రోత్సహించడం లేదు. జై శ్రీరామ్. ఎవరిని భ్రమకి గురి చేయడం లేదు. అసలు ఉపవాసం అంటే ఏంటో తెలియజేస్తున్నాను అంతే. ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసము అంటే ఎప్పుడైతే ఉపవాసాన్ని ప్రారంభించాడో ఈ ఉపవాసం అనబడినటువంటి మార్గము ఉపవాసము శరీర క్రియలన్నింటినీ బంద్ చేయడమే. శరీర క్రియలన్నింటినీ స్టాప్ చేయడమే ఉపవాసము. దీన్ని స్ట్రైక్ అంటారు. ఈ స్ట్రైక్ ద్వారా భగవంతుడి మీద అలగడం ద్వారా శరీర క్రియలన్నింటినీ త్యజిస్తూ ఉన్నాడు. ఆహారాన్ని, నిద్రని అన్నిటిని త్యజించి భగవంతుడి మీద అలిగి స్ట్రైక్ ప్రారంభించి స్థిరాసనం వేసుకొని ఆయన నామాన్ని స్మరిస్తూ ఉన్నప్పుడు అతడుకు నేరుగా అతనితో మాట్లాడడం. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తారు? ఎంతకీ మాట్లాడకపోతే ఏదో రోజున తల్లిదండ్రులు రావడం వచ్చి మాట్లాడతారు. ఎందుకు ఇవన్నీ స్నానం చేయకుండా, అన్నం తినకుండా ఎందుకు ఇలాగా కూర్చున్నామని చెప్పి వాళ్ళ ఇష్టానికి వీళ్ళు మారి అతనికి కావాల్సింది ఇవ్వడం జరుగుతుంది. భగవంతుడు కూడా
హిందూ సనాతన గ్రంథాలే కానీ ఎక్కడే కానీ కూడా ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి మార్గాలు ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి యొక్క మతం వాళ్ళది. కనుక ఉపవాసం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఉపవాసం అంటే స్ట్రైక్ అనమాట. అంటే దేవుడి మీద స్ట్రైక్ చేసేస్తున్నాం. ఉపవాసం అంటే దేవుడి మీద స్ట్రైక్ వేసేస్తున్నాం అంతే. అది ఏ మతమైనా కానీ దేవుడి మీద స్ట్రైక్ వేసేస్తున్నాం. ఏంటంటే ఈరోజు నేను అన్నం తినను, స్నానం చేయను, ఎవరితో మాట్లాడటం, ఏ పనులు చేయను, మొత్తం శరీరానికి సంబంధించిన పనులు అన్నింటిని కూడా బంద్ చేసేసి నీ మీద స్ట్రైక్ వేస్తున్నాను, అలుగుతూ ఉన్నాను చెప్పి అక్కడ కూర్చొని అతను ప్రత్యక్షమయ్యి దానికి వరం ఇచ్చేదాకా, మాట్లాడేదాకా, తన ప్రశ్నలకి సమాధానం ఆన్సర్ ఇచ్చేంతవరకు కూడా ఆ ప్లేస్ నుంచి ఎక్కడ కదలకుండా కదా, నిద్రపోకుండా, ఆహారం తినకుండా, స్నానం చేయకుండా అన్నీ బంద్ చేసుకొని ఆ యొక్క భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ దీన్నే తపం అంటారు, దీన్నే తపస్సు అంటారు. దీర్ఘంగా వెళ్ళినప్పుడు తపస్సు అంటారు. ఇదండి ఉపవాసం అంటే. ఇలా చేస్తూ ఉన్నారా? ఇలా చేసినట్లయితే ఎవరి మతం వాడిది, ఎవరి ధర్మం వాడిది, వారికి సమాధానం అనేది రావడము జరుగుతుంది. ఈ వీడియో అంతే.